రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలో గల 44వ నేషనల్ హైవే రాయకల్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జడ్చర్ల మండలం నసరులాబాద్ గ్రామ సర్పంచ్ ఆయన అనుచరులు కలిసి టోల్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు అక్కడి క్యాబిన్స్ ను ధ్వంసం చేశారు. సర్పంచ్ ప్రనిల్ చందర్ ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ట్రోల్ చేస్తూ ఉండగా అతడి అకౌంట్లో డబ్బులు అయిపోయాయి. దీంతో మళ్లీ రీఛార్జ్ చేసుకునే క్రమంలో అతడి కారు వెనుక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ కారణంతో టోల్ సిబ్బంది ప్రనిల్ చందర్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఘర్షణకు కారణమైంది. విషయం తెలుసుకున్న వెంటనే షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్, సిఐ నవీన్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. సీసీటీవీ ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉంటుంది, ఎవరు ముందు కొట్టిరు, ఎవరేమన్నారు అనేది క్లియర్గా వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి ఇరుగు వర్గాల నుంచి కంప్లైంట్ తీసుకుంటాం, ఎఫ్ఐఆర్ చేసి దాన్ని పూర్తిగా విచారణ చేస్తాం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా ఇక్కడ ఐ విట్నెస్ ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకోవాలి, నిలబడాలి తప్ప ఇట్లా పబ్లిక్ వచ్చి ఇట్లా దౌర్జన్యం చేసి చేయడము అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చు, పోలీస్ రెడీ ఉంటుంది, పక్కనే ఉన్నది పోలీస్ స్టేషన్ దగ్గరలోనే. కంప్లైంట్ చేసుకుంటే దాని మీద విచారిస్తాము, ఎవరు తప్పుంటే వారికి కేసు బుక్ చేస్తాం. అంతేగాని ఇట్లా చట్టాన్ని చేతులు తీసుకొని పబ్లిక్ పిలిపించి ఇక్కడ దౌర్జన్యం చేస్తే అది సహించలేదు. తప్పకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే భాగంలో అందరి మీద కేసు బుక్ చేస్తాం. అందరి ఫొటోస్, వీడియోస్ చూసి దాని మీద యాక్షన్ తీసుకుంటాం.